welcome back to my channel. I am back with another new video and మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ టైటిల్ చూసేసి గెస్ చేసి ఉంటారు. టుడేస్ బతుకమ్మ. యా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. అది మీ అందరికీ తెలుసు. అండ్ సో టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అండ్ మేము ఎలా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ బతుకమ్మ ఎలా పేరుస్తాము అదంతా నేను మీకు ఈ వ్లాగ్లో చూపెడతానమాట. So then what are you waiting for? Let's get into the video. సో ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఒక పెద్ద ప్లేట్, ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలి. పెద్ద ప్లేట్ అయితే పెద్ద బతుకమ్మకి, చిన్న ప్లేట్ చిన్న బతుకమ్మకి అనమాట. చేయాలి కదా, సో అందుకోసమని. అండ్ అదైతే సిల్వర్ ప్లేట్. సో దాంట్లో ఫస్ట్ అలా వేశారు కదా థ్రెడ్స్, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సపోర్ట్ ఫర్ ద బతుకమ్మ అనమాట. మనం లాస్ట్కి మొత్తం బతుకమ్మ పేర్చిన తర్వాత అది పైన కట్టేసేయాలి, సో దట్ ఇట్ విల్ హ్యావ్ సపోర్ట్ అని. దాని తర్వాత ఒక ఇస్తరాకు వేసి దాంట్లో గుమ్మడి ఆకులు పెట్టాలన్నమాట. ఒక 3, 4, 5 మీ ఇష్టం, ఒక 5 వరకు పెట్టాలి. అది పెట్టిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అలా చల్లేసి అండ్ దిస్ 3 ఆకులు, ఆ 3 ఆకులు ఏంటంటే అది బిల్వపత్రం అనమాట. సో అది పెట్టేసి దాని మీద కుంకుమ పసుపు అలా చల్లేశారు. దాని తర్వాత బతుకమ్మ చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇవి మేము వాడిన ఫ్లవర్స్ అనమాట. నాట్ ఓన్లీ దిస్, ఇంకా కొన్ని కూడా వాడాము. కానీ ఆ టైంలో అది కనపడకపోయేసరికి ఓన్లీ ఇవే చూపెట్టాను. అండ్ ఈ వైట్ ఉంది కదా, ఆ వైట్ది ఐ మీన్ ద మెయిన్ థింగ్ ఫర్ బతుకమ్మ అనమాట. దాన్నే బతుకమ్మ పువ్వు అని అంటారు. అండ్ దిస్ ఇస్ తంగేడి పువ్వు అని అంటారు. సో దిస్ ఇస్ ఆల్సో ద మెయిన్ థింగ్ అనమాట. ఆ గుమ్మడాకులు పెట్టిన తర్వాత వీటిని పెడతారు. వీటిని పెట్టిన తర్వాత మనం ఇంకా బతుకమ్మ పూలు మనం ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ యాస్, లుక్ ఎట్ ద ప్రాసెస్.
చూసారు కదా ప్రాసెస్. అండ్ మేమైతే అలా డెకరేట్ చేసామన్నమాట బతుకమ్మని. అండ్ మొత్తం అయిన తర్వాత 2 పీటలు అంటే అవి 2 ఉన్నాయి కాబట్టి 2 పీటలు వేసి దాని మీద బతుకమ్మని పెట్టాలన్నమాట. ఐ మీన్ దేవుని ముంగట పెట్టాలన్నమాట. సో, నౌ కమింగ్ టు ద గౌరమ్మ. అంటే మనం చిన్న బతుకమ్మ చేసాం కదా! ఆ చిన్న బతుకమ్మలో మనము గౌరమ్మని పెడతామనమాట మధ్యలో. సో, ఇక్కడ అయితే మా నాని గౌరమ్మని చేస్తుంది. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. అండ్ నేను రెడీ అయిపోయాను, మా బతుకమ్మ కూడా రెడీ ఉంది. జస్ట్ బయటకు తీసుకెళ్ళి బతుకమ్మ ఆడాలన్నమాట. అండ్ బతుకమ్మ గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ ఆల్రెడీ తెలిసినట్టే బతుకమ్మ ఈజ్ ద ఫేమస్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ అన్నమాట. తెలంగాణలో అందరూ చాలా పర్టికులర్గా ఒక పండుగని చేసుకుంటారంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్. అండ్ బతుకమ్మ అంటే బతుకమ్మని మనం 9 వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్తోని పేర్వాలి. అలా పేరుస్తారు. మేము కూడా పేర్చాము, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. యా, అండ్ మా బతుకమ్మ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలా 9 వెరైటీస్తో పేర్వాలి, చేయాలి బతుకమ్మని. అండ్ ఇంకొకటి, పెద్ద బతుకమ్మతో పాటు ఒక చిన్న బతుకమ్మ కూడా చేయాలన్నమాట. ఆ చిన్న బతుకమ్మలో మనము గౌరమ్మని పెడతాము, యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్. సో ఆ చిన్న గౌరమ్మని బతుకమ్మ పేసాక మధ్యలో పెడతామన్నమాట. అండ్ బతుకమ్మ అంటే ఆ నేమ్లోనే ఉంది, ఇట్ మీన్స్ బతుకునిచ్చే తల్లి అన్నమాట. నేమ్లోనే ఉంది, ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అందరికీ. అండ్ దిస్ ఫెస్టివల్ ఈజ్ వెరీ స్పెషల్ టు గర్ల్స్. ఆడవాళ్ళందరికీ చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఈ ఫెస్టివల్కి అందరూ చాలా బాగా రెడీ అవుతారు. లైక్ ఐ హ్యావ్ డన్, చాలా బాగా రెడీ అవుతారనమాట. ఈ ఫెస్టివల్ వస్తే మాత్రం ఆడుతూ పాడుతూ అండ్ రెడీ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తారు ఆడపిల్లలు ఎస్పెషల్లీ. అండ్ మొత్తం అయిన తర్వాత మనం బతుకమ్మని వాటర్లో వదిలేస్తామన్నమాట. పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ 2. సో అలా వాటర్లో వదిలేస్తాము. విలేజెస్లో అయితే వాళ్ళు చాలా త్వరగా పెద్దగా పేరుసుకుంటారనమాట బతుకమ్మ విలేజెస్లో. కానీ ఇక్కడ ఓకే మీడియం సైజు. విలేజెస్లో అయితే కాంపిటీషన్స్ కూడా ఉంటాయి, ఇంత పెద్ద బతుకమ్మ ఎవరు పేరుస్తారు వాళ్ళకి ప్రైజ్. సో అలా ఇప్పుడైతే మేము ఎలా పేసామో మీరు చూసే ఉంటారు కదా.
వన్ మోర్ థింగ్, మనం బతుకమ్మని వదులుతాం కదా, సో చిన్న బతుకమ్మని కూడా వదులుతాం అనుకోండి, కానీ మీద గౌరమ్మని పెడతానని చెప్పాను కదా, ఐ మీన్ అందరు పెడతారు. సో ఆ పెట్టిన గౌరమ్మని మనం వాటర్లో వదలకుండా అలా తీసుకొని ఎవరైతే సుమంగళీలు ఉన్నారో వాళ్ళకి బొట్టు అండ్ సమ్ తాలికి అలా పెడతారు. అండ్ బతుకమ్మలతో పాటు మనం నైవేద్యం కూడా పెడతాము బతుకమ్మకి. అష్టమి రోజు బతుకమ్మ చేసుకుంటారనమాట. సో అలా సద్దుల బతుకమ్మ అని అంటారంట. అయితే ఈ సద్దుల బతుకమ్మకి మేమైతే సద్దన్నం, దట్ మీన్స్ పెరుగన్నం మేము చేసాము. పెరుగన్నం నైవేద్యంగా చేసామన్నమాట, అదే దద్దోజనం. యా, ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బతుకమ్మ అండ్ I think it was informative. And yeah, you will get to see my outfit now. I'll include my outfit also, but I have just shown my this is the neck piece I wore, and these are the earrings, these are the bangles. And na outfit aithe it's pink, it looks very bright. idaithe chaala bright undi pink. And hairstyle kuda నేను just simple ga pettukunnanu. అండ్ మేకప్ లైట్గా అంటే లైట్గా కాదు, జస్ట్ ఐ షాడో, ఐలైనర్, కాటుక అండ్ లిప్స్టిక్ పెట్టేసుకున్నాను అంతే. అండ్ బొట్టు, దట్స్ ఆల్. యా, యూ విల్ గెట్ టు సీ మై హోల్ లుక్ నౌ. జస్ట్ వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆల్సో హౌ వాజ్ మై అవుట్ఫిట్. ఓకే, గో వాచ్. సో ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసేస్తున్నాము. ఇంకా పూజ కంప్లీట్ చేసేసి బయటకి తీసుకెళ్ళి ఇంకా ఆడొచ్చనమాట బతుకమ్మ. మేమైతే సాంగ్ పెట్టుకొనే ఆడాము. కానీ నేనిక్కడ సాంగ్ ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి కాబట్టి. సో మీరు అలాగే చూసేయండి. బట్ ఐ విల్ యాడ్ సమ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.
ఆడడము అంతా అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. మా ఇంటి దగ్గరలో ఒక గ్రౌండ్ ఉంటుందనమాట. అక్కడ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ అక్కడికొచ్చి. అండ్ సో, అక్కడే మేము బతుకమ్మని ఇప్పుడు వదిలేస్తున్నాము వాటర్‌లో. సో, యాహ్! ఇప్పుడైతే ఇట్స్ టైమ్ టు లీవ్ ద బతుకమ్మ ఇన్ వాటర్. Yeah, that's it for this vlog, guys. I hope you like this vlog and I hope you enjoyed. Yeah, if you like it, please do like, share, comment, and subscribe to my channel Neha Muttagari, and don't forget to press on the bell icon to get notifications from my channel whenever I upload a new video. So I'll see you guys in my next video, and next video is going to be Dasra vlog anmata. You will enjoy that video also. So yeah, I'll see you guys in my next video. Until then, take care. Bye bye.